సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబా పట్ల ఏదో తెలియని ఇష్టం మనసులో చోటు చేసుకుంటున్న బాబా గొప్ప మహనీయులు అనే సత్యాన్ని మాధవ్ గ్రహించలేదు సరికదా. పైపెచ్చు బాబా ఒక సాధారణ పిచ్చి పకీరు అనేటువంటి భావం తన మనసులో గోడకు పట్టిన బూజు వలె వేలాడుతూనే ఉంది. ఆ ప్రభావం అంతమై బాబా పట్ల ఉన్నటువంటి ఇష్టం భక్తిభావంగా మారేందుకు దోహదం చేసే సంఘటనలను ఘటన సమర్థుడైనటువంటి సాయినాథుడు తమదైన శైలిలో ఘటింపజేయసాగాడు. తత్ఫలితంగా మాధవరావు హృదయంలో బాబా పట్ల అనిర్వచనీయమైనటువంటి భక్తిభావం చోటు చేసుకొని బాబా చరణాలకు సంపూర్ణంగా ఆశ్రయించి తన జీవితమంతా బాబా స్మరణలో, బాబా చరణ సేవలో గడపడం జరిగింది. మాధవరావు పారమార్థిక పురోగమనానికి పురిగొల్పి మాధవరావు జీవనంలో మేలుకొల్పుకి మేలి ములుపులు దారితీసినటువంటి ఆ సంఘటనని సాధారణంగా పఠించమని పాఠక దేవుళ్లకు మనవి. వివరాల్లోకి వెళ్తే, కలెక్టర్ గారి వద్ద కార్యదర్శిగా పనిచేసే చిదంబర్ కేశవ్ గాడ్గిల్ పూనాలోని భీమాశంకర్ ఆలయాన్ని తరచూ దర్శిస్తూ ఉండేవారు. ఆ ఆలయంలో ఒక గొప్ప సాధువు ఉండేవారు. ఆయన పట్ల శ్రీ గాడ్గిల్కు ఎనలేని భక్తి ప్రపత్తులు ఉండేవి. అందువలన తరచూ నియమబద్ధంగా ఆ సాధువును దర్శించుకొని పూజా పురస్కారాలు చేసేవారు. ఒకసారి భీమాశంకర్ ఆలయంలో సాధువును సందర్శించినప్పుడు, నీవు షిరిడి వెళ్ళి అక్కడ నివసిస్తున్న మహాత్ముని దర్శించుకొని ఆయన చరణాలను ఆశ్రయించు, ఆయన గొప్ప మహాత్ములు, ఇక నుండి నీ బాగోగులు ఆయనే చూసుకుంటారు అని ఆ సాధు పురుషుడు శ్రీ గాడ్గిల్ను ఆదేశించారు. ఆ సాధువు యొక్క ఆదేశానుసారం కొద్ది రోజుల తర్వాత కొందరి మిత్రులతో కలిసి గాడ్గిల్ షిరిడి వెళ్తాడు. వారు మాధవరావుని కలిసి అక్కడ ఎవరో గొప్ప మహాత్ములు ఉన్నారని తెలిసింది, ఆయన ఎక్కడ ఉంటారు అని చెప్పి విచారించారు. అప్పుడు మాధవరావు, ఇక్కడ నాకు తెలిసినటువంటి మహాత్ములు అంటూ ఎవరు లేరు, కానీ ఆ మసీదులో మాత్రం ఒక పిచ్చి ఫకీరు ఉన్నారు అని చెప్పి సమాధానమిస్తారు. ఆ మాటలు విని శ్రీ గాడ్గిల్ మనసు కొంచెం అశాంతికి లోనవుతుంది. భీమాశంకర్ ఆలయంలోని సాధు పురుషుడేమో ఇక్కడ గొప్ప మహాత్ములు ఉన్నారని చెప్పారు, కానీ ఇక్కడేమో మహమ్మదీయుడైనటువంటి ఒక పిచ్చి ఫకీరు ఉన్నాడని అంటున్నారు. ఆ పిచ్చి ఫకీరు గురించి సాధువు అంత గొప్పగా చెప్పారా అనేటువంటి వివిధ వికల్పాలతో మనసు తీవ్ర అస్వస్థతకు లోనవుతుంది. సరే, ఎలాగో ఇంత దూరం వచ్చాక ఆ సాధువుని ఆజ్ఞను అనుసరించి ఒక్కసారి ఆ ఫకీరుని దర్శించుకుందామనే ఉద్దేశంతో మాధవరావుని వెంటబెట్టుకొని బాబా దర్శనానికై ఆ బృందం మసీదుకు వెళ్తుంది. మసీదు ప్రాంగణంలోని వారు అడుగు పెట్టగానే వారిని చూచి బాబా ఒక్కసారిగా ఉగ్ర నరసింహావతారం ధరించి వారిపై తిట్ల వర్షం కురిపించాడు. నేను మహాత్ముడను కాను, ఒక ముసల్మాను ఫకీరును, వెళ్ళి భీమాశంకర్ ఆలయంలోని ఆ సాధువు పాదాలు పట్టుకోండి అనేది ఆ తిట్ల సారాంశం. ఆశ్చర్యంగా బాబా యొక్క కోపోద్రిక్తమైనటువంటి ఆ చర్యల వల్ల మాధవరావుతో సహా అందరినీ హృదయాలలో ఒక విధమైనటువంటి అనిర్వచనమైనటువంటి అశాంతి, ఆనందాలు అనుభవమయ్యాయి. వారి శరీరం రోమాంచితమై కళ్ళ నుండి ఆనందాశ్రువులు ధారగా ప్రవహించసాగాయి. మనసు అప్రయత్నంగా అంతర్ముఖమై ఏదో తెలియని తన్మయత్వం తనువంతా అవతరించింది. తాము ఏమీ చెప్పకుండానే ఆ భీమాశంకర్ ఆలయంలోని సాధువు వద్దకు వెళ్ళమని చెప్పడంతో బాబా యొక్క సర్వాంతర్యామిత్వము తెలిసి రావడం మరియు హృదయంలో కలిగినటువంటి అవర్ణనీయమైనటువంటి ఆధ్యాత్మికానుభూతి, వాటి వలన శ్రీ గాడ్గిల్కు బాబా పట్ల గొప్ప భక్తి శ్రద్ధలు కలిగాయి. అప్పటి నుండి బాబా దర్శనానికి వస్తూ బాబాకు పరమ భక్తునిగా మారాడు. ఇకపోతే జరిగిన లీలలను కళ్ళారా చూసి ఇది వరకెన్నడూ ఎరగని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక